బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం నెల్లూరులో ఉండగా క్రమంగా అది మచిలీపట్నం వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మే 23 వరకు కొనసాగనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఇక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్టు స్పష్టం చేసింది. గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తగ్గి ఆకాశం మేఘావృతమై ఉండటంతో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇరు రాష్ట్రాల్లోనూ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఇదే వాతావరణ పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగుతుందని, వర్షాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రస్తుతం నెల్లూరులో ఉండగా క్రమంగా అది మచిలీపట్నం వైపు కదులుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా మే 23వ తేదీ వరకు కొనసాగనున్న అల్పపీడన ప్రభావంతో ఏపీలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నట్టు స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణ పరిస్థితులు కాస్త ఎండలు తగ్గి వర్షాల వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా మారిందని చెప్పవచ్చు. వేసవి కాలంలోనూ వర్షాకాలం కల్పిస్తూ పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు ప్రజలను ఆశ్చర్యం గురిచేస్తున్నాయి. పగటి పూట ఎండలు దంచిపోతున్నప్పటికీ సాయంత్రం వేళల్లో ఎదురు గాలుతో కూడిన వానలు కురుస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో వెల్లడించారు. అయితే తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే వాతావరణ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 11 జిల్లాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తాం. అయితే తెలంగాణలో నారాయణపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అయితే కొన్ని జిల్లాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అధికారులు తెలియజేస్తారు. అయితే నైరుతి ఋతుపవనాలు మాత్రం దూసుకొస్తున్నాయని చెప్తా ఉన్నారు. అయితే అరేబియా సముద్రంలో నైరుతి ఋతుపవనాల విస్తరణకు బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతాల్లో పాటు దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించినట్టు తెలుస్తాం. అయితే రానున్న 2 రోజుల్లో మరింత ప్రాంతాలకు విస్తరించనున్నాయని అధికారులు అంచనా వేస్తాం. అయితే రికార్డు స్థాయిలో మాత్రము వర్షపాతంతో పాటు ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. అయితే నారాయణపేట జిల్లా మస్తాల్లో అధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలియజేశారు. అదే సమయంలో తెలంగాణలో నిర్మల్ జిల్లా దీనిలో 41.9 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. అయితే ఈ విచిత్ర వాతావరణ పరిస్థితులు మాత్రం ప్రజలు అయోమయానికి గురవుతున్నారని చెప్పవచ్చు. అయితే అదే కాకుండా అకాల వర్షాలు ఒకవైపు ఉపశమనం కల్పిస్తున్నప్పటికీ మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతూ ఉంది.
ఖమ్మం జిల్లాలో వరదెబ్బ కారణంగా 2 వ్యక్తులు మృతుల గ్రస్తారు. చింతకాని మండలము వనరుల కేంద్రంలో పనిచేసినటువంటి విద్యాశాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీనివాస వెంకట కృష్ణారావు అంటే వైరా మున్సిపాలిటీ పరిధిలో రేకుల ముత్తమ్మ అనే మహిళ వరదెబ్బ తగిలి ప్రాణాలు కోల్పోయినట్టు చూస్తాం. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా దారూరు మండలం ధర్మాపూర్ వాగు మండు వేసవిలోనే విశ్వం ప్రవహిస్తూ ఉంది. మండలంలోని పలు గ్రామాల్లో కురిసిన వానలతో ఆ వాగులకి భారీగా వరదలతో పాటు శాంతియుతంగా అయితే ప్రసన్న అంటే ఈ అకాల వర్షాల కారణంగా ముఖ్యంగా రైతులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా? ఈ అకాల వర్షాల కారణంగా ధాన్యాలు ఏదైతే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నాయో కొనుగోలు కేంద్రాల ధాన్యాలు ఖరాబ్ అయ్యే అవకాశం లేదంటే ప్రభుత్వం వారికి టార్పాలిన్లో కూడా ఇవ్వడం జరిగింది. అయితే వర్షం కురిసినప్పుడు ఖచ్చితంగా వాటి వర్షానికి తడిచి ముద్దవకుండా టార్పాలిన్ కవర్లతోటి కవర్ చేసి వాటిని కాపాడుకోవాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు చూస్తుంటే కనుక బంగాళాఖాతం పరిస్థితుల వల్ల కేరళ కంటే ముందుగా కూడా ఈశాన్య రాష్ట్రాలకు వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణం. థ్యాంక్ యూ ప్రసన్న.